జటాయు కనబడుతుంది అంతే. ఆడ కూడా ఎట్లా కళ్ళు ఎక్కిరు చూడు మంది ఫుల్ ఉన్నారు. నాగలింగేశ్వర గణేష్ ఇది ఉండాలి. నీకే పడుతుంది ఫోటో. ఎక్కాలంటే కష్టం. అవి వీడియో ఇట్లా చూపిస్తున్నాం పిల్లలకు. పాపనమ్మ వచ్చే ప్లేట్లు అంటాయి. మనిషి ఇక్కడ కూర్చొని ఒక్కరు తింటా ఉన్నట్ట ఇంత పెద్ద ప్లేట్లో. ఇంటే ముగ్గురు తినేవాళ్ళు, ఇక్కడ ముగ్గురు కూర్చొని దీంట్లో తినేవాళ్ళు. ఒక్కొక్క ప్లేట్లో ఒకరు ముగ్గురు. ఇట్లాంటి ప్లేట్లు మళ్ళీ కిచెన్లో 40 ప్లేట్లు ఉంటాయి సేమ్ ఇట్లాంటి. ఒకేసారి 40 మంది కానీ తినేది. మళ్ళీ ఆ గోడ ఉంది కదా, ఆ ధర్మశాల కాదు మళ్ళీ అట్టే. ఇది డైనింగ్ టేబుల్ ఆడ రుబ్బురాయి ఉన్నది. రుబ్బురాయి ఏంటే అదా? శివా 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 మిన్నల్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. ఆ మిన్నల్ మనం తాగితే మనకి బలం వస్తుంది, నొప్పులు ఉండవు. మనం ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు కదా డైరెక్ట్ అయిపోతుంది. ఇది సార్ గుడి కట్టక ముందే ఈ లింగం ఈ జాగాలో ఉంటాయి. దీనికి చోళరాజు అని తమిళనాడు ఆయన రాజు పేరు వచ్చేసి మాధవ వర్మ అని ఆయన కొండ మీదకి వచ్చాడు. 12th century చెప్పారు. ఆయన వచ్చే టైం కాలేజీ సీతాదేవి పాదం కనపడాలి. గుడి లోపల 2 లింగాలు ఉన్నాయి, రామలింగం హనుమలింగం. అవి ఆల్రెడీ ఉన్నాయి, చూసినాడు ఆయన. అవన్నీ ఉన్నాయన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ లింగం ప్రతిష్ఠ. తర్వాత ఆ 2 మంటపాలు ఆయనే కట్టించాడు. ఇది కూడా మనోళ్ళు ఇప్పుడు దాంట్లో యాగాలు చేస్తారు, శివరాత్రి యాగాలు. ఉగాది నాడు పూజారులు అంటున్నాను పంచాంగం. ఆ మంటపాలు 2 ప్లస్ ఈ లింగం 800 years ఓల్డ్. సీతాదేవి పాదము, గుడిలో రామలింగము త్రేతాయుగం నుండి ఉన్నాయి కొండపైన ఓపెన్ ప్లేస్లో. ఇవన్నీ చూసి విరూపన్న ఈ గుడి కట్టేకి 1522లో స్టార్ట్ చేస్తారు. 1538కి అక్కడ కండుపోతాయి. అంటే 16 సంవత్సరాలు గుడి కట్టారు. కొన్ని వేల మంది అని చెప్పేదాన్ని ఇందాము. వాళ్ళకి సరిపోయేట్టుగా చేసుకున్నారు. వాళ్ళకి చిన్నగానే ఉందిలేండి, వాళ్ళ టైప్లో వాళ్ళకి సన్నగా ఉంది. మనకి పెద్ద కన్నా మనం ఇంటి పెద్ద పెట్టుకోండి, మనం సన్నగా పెట్టుకుంటే వాళ్ళకి సరిపోయింది. ఎవరితో వస్తే ఇది కలుపుతారు, మీకు ఏం దొరుకుతుంది అదే మనకి తెలియదు. రామలింగం రాజధాని తెలుగులో రామలింగం అంటే హనుమలింగం అనేది కూడా అది బయట లేపాక్షి గుళ్ళన్నీ తీసినండి పరీక్ష. లైక్ చేయండి, షేర్ చేయండి, చూసేవాళ్ళందుకు థ్యాంక్స్ అండి. అమ్మ నాకైతే కనిపిస్తలేవు, ఫోటో చూసాను చూసుకుంటాను. అసలు కనుక కూర్చున్నావా 2 నిమిషాలు చూస్తున్నా పాడే.
గోతి ఇక్కడికి వెళ్ళి తీస్తే వాడు ఎందుకు ఇక్కడికి వెళ్ళి పడదా కాకి ఇక్కడ చికెన్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.